11 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుంటారు. సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుంటారు. ప్రాంతంలో ఫిలిస్తీయులు దండెత్తి పోయి అఫేకులో దిగి ఉండేది. ఇశ్రాయేలులోని జల దగ్గర దిగి ఉండేది. మూడవ వచనం, ఫిలిస్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావలను అని ఆకీషును అడిగా, అతడు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండి నా ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియో నాకు కనబడలేదని ఫిలిస్తీయుల సర్దారులతో అనెను. సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అతను చేసినని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పారు. ఫిలిస్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, అందుకు ఆకీషు, దైవదూతమైన నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిస్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధంలోకి రాకూడదని చెబుతున్నారు. చివరి వచనం అందరం కలిసి చదువుకున్నారు. కావాలి దావీదు అతని జనులను ఉదయం త్వరగా లేచి ఫిలిస్తీయుల దేశమునకు పోవాలని ప్రయాణమై ఫిలిస్తీయుల దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసు క్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తున్నాను. చదవబడిన నాయన అధ్యాయములో నుంచి మేమేమి నేర్చుకోవాలో నేర్పించండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతురండి. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. చేరువచ్చిన మీ బిడ్డలకి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో జ్ఞాపకం చేసుకున్నాము. యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
మనం చదువుకున్న ఈ అధ్యాయంలో దావీదు ఫిలిష్తీయుల రాజైన ఆకీషు యుద్ధ ఏ విధంగా ఉన్నాడో, అన్యుల మధ్య దావీదు యొక్క సాక్ష్యం ఎలా ఉందో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, మొదటి వచనం. అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి ఆఫెకులో దిగి ఉండేది. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగి ఉండేది. ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులేమో ఆఫెకులో దిగారు, ఇశ్రాయేలీయులేమో యెజ్రెయేలులోని జల దగ్గర దిగినారు. వాళ్ళు ఆ పక్క దిగారు, వీళ్ళు ఈ పక్క యుద్ధానికి దిగినారు. ఇప్పుడు రెండవ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనక తట్టులో వచ్చుచుండేది. మొదటి వచనంలో యుద్ధం ఎవరెవరికంటే ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం. రెండవ వచనానికి వచ్చేసరికి దావీదు ఎవరి పక్షంగా వస్తున్నాడు? ఫిలిష్తీయుల పక్షంగా వస్తున్నాడు. ఫిలిష్తీయులు సైన్యము 100 మంది 1000 మంది యుద్ధం చేయడానికి వాళ్ళు వ్యూహపరిచి, అంటే యుద్ధంలో విజయం పొందడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుని వస్తుంటే, ఇప్పుడు దావీదు అతని జనులు ఆకీషు రాజు సైన్యంతో వస్తున్నారు. నిజంగా ఇది చాలా విచారకరం. దావీదు దేవుని పక్షంగా, దేవుని పిల్లల పక్షంగా ఉండాలి కానీ, అయితే ఇప్పుడు ఫిలిష్తీయుల పక్షంగా ఇశ్రాయేలుకు యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు మూడవ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏలరామలను అని ఆకీషును అడుగగా, అతడు ఎన్ని దినములు ఎన్ని సంవత్సరములు నా యొద్ద ఉండిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనపడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. ఎప్పుడైతే దావీదు ఫిలిష్తీయుల సైన్యంతో ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నాడో, ఇప్పుడు మూడవ వచనంలో ఫిలిష్తీయుల సర్దారులు అంటున్నారు ఏమని? ఈ హెబ్రీయులు ఎలా రావలేను, ఈ హెబ్రీయులు మనతో యుద్ధానికి ఎందుకు రావాలి అన్నాడు. అంటే ఈ ఫిలిష్తీయుల యొక్క సైనికుల యొక్క ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు మనతో రావద్దు అని వాళ్ళు ఆకీషు అంటుంటే, ఇప్పుడు ఆకీషు అంటున్నాడు ఏమని? ఎన్ని దినములు ఎన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు ఏమి లేదు, తప్పేమీ నాకు కనపడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో. మొదటి సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు ఫిలిష్తీయుల రాజు దగ్గర ఉన్నప్పటికీ ఫిలిష్తీయుల రాజు ఆకీషిస్తున్న సాక్ష్యం మూడవ వచనం చూడండి. మధ్యలో ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఏమి లేదు, ఇతరులో తప్పేమీ లేదు. ఇక నిజంగా దావీదు ఒక అన్య రాజు దగ్గర
అన్యుల మధ్య ఉండి ఎట్లా కనపడుతున్నాడండి? తప్పు లేని వాడిగా కనపడుతున్నాడు. ఏ తప్పు చేయని వాడిగా కనపడుతున్నాడు. నీవు నేను ఈ లోకంలో అన్యుల మధ్య ఉన్నారు. అన్యులు మనం ఏం చేస్తున్నారు చెప్పండి? గమనిస్తూ ఉన్నారు. గమనించినప్పుడు మనం ఎట్లా కనపడుతున్నాను? ఏమండి మీ చర్చకు వచ్చే వాళ్ళలో మాకు తప్పులే కనపడుతున్నాయి అంటున్నారా? అవునండి, మీ చర్చకు వచ్చిన తర్వాత ఈ ప్రజల్లో మార్పు వచ్చిందండి. వీళ్ళని చూస్తున్నప్పుడు వీళ్ళలో ఏ తప్పు నాకు కనబడడం లేదని వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇస్తారు. మనము అన్ని జనుల మధ్య ఉన్నప్పుడు అన్ని జనులు మన గురించి కూడా చెప్పాలి. ఏమని? ఇతని ఏదో నాకు ఏ తప్పు కనబడలేదని చెప్పినట్లు మన విషయాన్ని కూడా అన్ని జనులు ఈ మాట చెప్పగలగాలి. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. అందుగా ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయింది. దానియేలు ఎక్కడున్నాడండి? అన్య దేశంలో ఉన్నాడు. అన్యుల మధ్య అన్య రాజు దగ్గర ఉన్నాడు. 4వ వచనంలో ఏం చూస్తున్నాము? రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉంది తగిన హేతు ఏం చేస్తున్నారంట? కనిపెట్టుచుండిరి. దానియేలు దగ్గర ఉండే ఆ మంత్రులు, ఆ అధికారులు దానియేలు మీద ఏం చేయాలనుకుంటున్నారు? తప్పు మోపాలి అని కనిపెడుతున్నారంట. మనం కూడా ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో ఉండే మనుషులు మనం ఏం చేస్తుంటారు? కనిపెడుతూ ఉంటారు. వాళ్ళు చాలాసార్లు ఏమనుకుంటామంటే యేసు ప్రభువుని నమ్మిన మనమే తెలివి వాళ్ళం అనుకుంటారు. లోకంలో ఎవరికి తెలివి లేదనుకుంటారు కదా. ఇక నేను యేసు ప్రభువుని నమ్మేసరికి ఇంకా పరలోకానికి పోయినట్టు ఫీల్ అవుతాను కదా. ఇంకా యేసు ప్రభులాగా మారిపోయినట్టు ఫీల్ అవుతాము. ఇంకా నాకే అంత తెలిసి ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటారు. గమనించండి, లోకస్తులకు కూడా జ్ఞానం ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళకున్న జ్ఞానవంతులను కనిపెడుతూ ఉంటారు. పిల్లరా, మనము వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం ఎక్కడైనా దొరికితే తప్పు పట్టాలని గమనిస్తుంటారు. దానియేలు మీద తప్పు నింద మోపాలని ఆనాడు వారు ఎట్లా కనిపెట్టారో అట్లాగే మనల్ని కూడా కనిపెడుతూ ఉంటారు. దొరికితే వెంటనే మన మీద నింద వేసేస్తారు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దానియేలు గ్రంథం 6:4 కింద చదువుతారు. దానియేలు నమ్మకస్తుడై, ఈ మాట చూడండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక ఏం చేయలేకపోయారంటే దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. దానియేలులో ఏ తప్పు కనుగొనలేకపోయినారంట. ఇంకా 5వ వచనం చదవండి. ఇప్పుడు 5వ వచనంలో ఉన్న ఈ సంగతులు వాళ్ళు అనుకుంటున్నారు, ఆ మనుషులు అనుకుంటున్నారు. ఏమని? అందుగా మనుషులు ఇతని దేవుని పద్ధతి విషయం అంతే కానీ మరి ఏ విషయం అందులో అతనిలో లోపము కనుగొనలేమనుకునేది. వాళ్ళలో వాళ్ళే అనుకున్నారు. లాస్ట్కి ఏమనుకున్నారంటే
ఇంకా దానియేలులో మనం లోపం కనుగొనాలంటే ఏ విషయంలో మాట 5వ వచనం మధ్యలో ఉంది. ఏమన్నాడంటే చూడండి, అతని దేవుని పద్ధతి విషయమంటే కానీ మరి ఏ విషయమందున అతనిలో ఏదేమో లోపము కనుగొనలేము. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారంటే బాబు ఇంకా దానియేలులో లోపం కనుగొనాలంటే ఇంకా దేవుని విషయంలో తప్ప ఇంకా మిగతా విషయాలు మనకు అతను దొరకదు. నిజంగా మన విషయాల్లో వస్తే కనుక దేవుని విషయాల్లో దొరికిపోతాం కాదు కదా, మనం అన్ని విషయాల్లో దొరికిపోతాం కదా. మనం కనుక ఎవరైనా పరిశీలిస్తే కనిపెడితే చాలా విషయాల్లో దొరికిపోతాం. అయ్యారా దానియేలు ఎట్లా కనపడుతున్నాడంటే ఏ తప్పు లేని వాడిగా, ఏ తప్పు చేయని వాడిగా కనపడుతున్నాడు. దావీదు కూడా ఆకీషు దగ్గర ఉన్నంత కాలం ఆకీషు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నా దగ్గర చేరిన నా జీవన్ని నేటి వరకు ఇతని ఏమి లేదు, ఏ తప్పు నాకు కనపడలేదు. దానియేలు జీవితంలో కూడా దానియేలులో ఏదైనా తప్పు కనపడదామని చూశారు కానీ ఏ తప్పు వాళ్ళకు దొరకలేదు. కొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు లోకంలో ఉన్నంత కాలం యేసుక్రీస్తులో కూడా ఏ చూడాలనుకున్నారో తప్పులు పట్టాలనుకున్నారు. ముఖ్యంగా శాస్త్రులు పరిచయాలు ఇలా పని అంతా ఇదే పని కదా. వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళకు అవి కనపడదు. ఏమంటారు కొన్నిసార్లు అంటారు కదా, మన ఈపు మనకు కనపడదు అన్నట్టు ఈ పరిచయాలు శాస్త్రుల తప్పులు వాళ్ళు కనపడవు. వాళ్ళు ఎంతసేపటికి ఎవరు తప్పు చేస్తారా ఆ తప్పుల్లో చిక్కు పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకోవాలనుకుంటున్నారు. ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న జనాలన్నిటిలో యేసు ప్రభువులో తప్పు కనిపెట్టాలని చూస్తూ వచ్చినారు. కానీ యేసుక్రీస్తులో ఏ తప్పు పట్టలేకపోయినారు. మన బైబిల్లో చాలా సందర్భాలు చూస్తాం. యేసు ప్రభువును చిక్కులో పెట్టాలని రకరకాల ప్రశ్నలు వేసినారు తప్పు పట్టాలని. కానీ ఏ తప్పు దొరకలేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? యోహాను సువార్త 8:46 అన్నాడు, నాలో పాపం ఉన్నదని నీలో ఎవరు స్థాపించును అన్నాడు. యేసుక్రీస్తు తనలో వస్తున్న సమూహం వైపు తిరిగి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించరు, ఎవరు స్థాపిస్తారు? యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా యేసుక్రీస్తు యొక్క తప్పులు పట్టాలని వచ్చి చివరికి వాళ్ళ తప్పులోనే వాళ్ళు చిక్కిపోయినారు. చాలాసార్లు చిక్కిపోయినారు. అందుకనే యేసుక్రీస్తులో కూడా ఆనాటి లోకం తప్పులు పట్టాలని చూసేది, కానీ ఏ తప్పు పట్టలేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తును సిలువ వేసేటప్పుడు ఒక రాత్రిలో అనేక స్థలాలు తిప్పినారు. అక్కడ అన్న కయప సన్నిహితుడు మహాసభ ఇలా అనేక స్థలాలు తిప్పి వాళ్ళు విచారించి ఫైనల్గా ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈయనతో మాకు ఏ దోషమో కనబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలము అనేకులు తప్పులు పట్టాలనుకున్నారు కానీ ఏ తప్పు దొరకలేదు. ఇలాగా దావీదు ఆకీషు రాజు దగ్గర ఉన్నంత కాలము దావీదులో ఏ తప్పు ఆకీషు రాజు కనపడలేదు. దానియేలు అన్యుల మధ్య ఉన్నంత కాలము దానియేలు తప్పు పట్టాలని చూశారు కానీ తప్పేమీ దొరకలేదు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నంత కాలం తప్పులు పట్టాలనుకున్నారు కానీ ప్రభువులు ఏ తప్పు దొరకలేదు. అట్లాగే దొరకలేదు కాబట్టి చివరికి ఏం చేశారు? అబద్ధికులు పిలిచి నిలబెట్టినారు. డబ్బులు ఇచ్చి ఆయన మీద నేరం చెప్పడానికి, నేరస్తులు నేరం మోపడానికి అబద్ధ సాక్షులు పట్టుకుని వచ్చినారు.
అబద్ధ సాక్ష్యం చెప్పించి ప్రభుని సిలువేయాలని చూస్తున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనకి లోకంలో కూడా అన్యజనుల మధ్య కూడా లోకంలో ఉండే మనుషులు మనల్ని గమనిస్తున్నారు, మనల్ని కనిపెడుతున్నారు. కనిపెట్టినప్పుడు వారు కూడా మన గురించి ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటంటే, వీళ్ళు ప్రభువును నమ్మిన దినము నుండి వేళలో నాకు ఏ లాభం ఏ తప్పు కనబడలేదు అనే సాక్ష్యం మన గురించి వాళ్ళు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులు అన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. పౌలు ఫిలిప్పీ విశ్వాసులకి ఏం చెప్తున్నాడు? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఎట్లుండాలి? నిరపరాధులు నిష్కలంకులు అనిందులైన దేవుని కుమారుల ఫిలిప్పీ విశ్వాసులారా, వక్ర జనముందు లోకంలో వాళ్ళ మధ్యలో మీరు ఎట్లుండాలంటే నిరపరాధులుగా నిష్కలంకులుగా అనిందులుగా ఉండాలి. ఏ నిందలేని వారుగా ఉండాలి. ఇంకా 16వ వచనంలో అంటాడు, అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు లోకంలో ఎట్లా కనపడాలి? జ్యోతుల వలె కనపడాలి. జీవవాక్యమును చేతపట్టుకొని లోకంలో ఒక వెలిగే జ్యోతిలాగా మీరు ఉండాలి. ఇలాగా నేను ఈ లోకంలో ప్రకాశించే జ్యోతుల్లా ఉండాలి. ప్రభువు కొరకు వెలిగే ఒక దీపంలా ఉండాలి. యోహాను గురించి రాయబడింది, అతడు ప్రకాశించుతున్న దీపమై ఉండేను అని చదువుతాను. యేసు ప్రభు నేను లోకానికి వెలుగు అన్నాడు. తర్వాత నేను లోకానికి ఏమన్నాడు? నేను లోకానికి వెలుగు. వెలుగంటే మన క్రియలే లోకానికి వెలుగు. మన సక్రియలు లోకస్తులు ఎంత ప్రకాశించాలి. కాబట్టి మనము ఈ లోకంలో నిరపరాధులంగా నిష్కలంకులంగా అనిత్యులంగా ప్రకాశించే దీపాలుగా ఉండాలి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గుని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నారు. పేదలు విశ్వాసులను బతిమాలు కొనుచున్నాడు. ఎట్లుండాలి? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి. అన్యజనులు ఏ విషయంలో మనం దూషిస్తారో ఆ అన్యజనులు ఏం చూడాలి? మనలో సత్క్రియలు చూడాలి. నేను మంచి వాళ్ళని చెప్పుకోవడం వేరు, మంచి క్రియల ద్వారా చూపించడము వేరు. చాలా మంది ఏం చెప్తారు? సాక్ష్యం చెప్పమంటే చాలా మంది సాక్ష్యం చెప్తారు కదా. నేను చెడిపోయినానని ఎవరు చెప్తారా? నేను ఇంతవరకు ఎన్ని సాక్ష్యాలు విన్నాను కదా. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, ఆకాశం నుంచి దిగొచ్చిన దూతల్లా చెప్తారు సాక్ష్యం. కానీ వాళ్ళతో 4 రోజులు ఉన్నామనుకోండి, దూతలు కాదు, వీళ్ళు దయ్యాలాగా క్రియలు కనపడతాయి. అందుకనే మనం చెప్పుకోవడం కాదు, ప్రాక్టికల్గా మనం చూపించాలి. సత్క్రియలు అన్యజనులు చూడాలి. అందుకే అన్యజనులు ఏ విషయంలో మిమ్మల్ని దూషించారో వారి ఎదుట ఏ కనపడాలి? మనలో సత్క్రియలు చూచి వాటి
వాటిని బట్టి దర్శన దినమున దేవుని ఏం చేయాలి? మహిమ పరచున్నట్లు. ఎవరైతే మనల్ని దూషించారో వారు మన సక్రియలు చూస్తే దేవుని ఏం చేస్తారంట? మహిమ పరచున్నట్లు. దూషించిన వారే దేవుని ఏం చేస్తారు? మహిమ పరుస్తారు. ఎప్పుడు? మనలో సక్రియలు వాళ్ళకి కనపడతారు. లేకపోతే మనల్ని బట్టి దేవుని ఇంకా దూషిస్తారు. అందుకని మహిమపరుచున్నట్లు వారి మధ్యలో మీరు ఎట్లుండాలి? మంచి ప్రవర్తన కలవారై ఉండవాలని. అన్ని జనుల మధ్య దేవుని పిల్లలమైన మనము ఏం కలిగి ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని బతిమాలు కొలుచున్నాడు. ఇలా పేతురు బతిమాలు కొలుచున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఈ లోకంలో అన్ని జనుల మధ్య మన ప్రవర్తన, మన క్రియలు మనం మంచిగా జీవించినప్పుడు వాళ్ళు మనల్ని చూసి మనం చెప్పకముందే మన గురించి వాళ్ళు చెప్తారు. ఏమని? మీరు ప్రభువును నమ్మిన నాడు నుంచి, లేక నాకు వీళ్ళు తెలిసిన కాలం నుంచి వీళ్ళలో ఏ తప్పు నాకు కనపడలేదు, ఈసారి చాలా మంచోడు అండి అని అన్ని జనులు మన గురించి ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఇలా ఆకీసు రాజు అన్యుడైనప్పటికీ దావీదును గురించి చేసుకున్న సాక్ష్యం ఏంటంటే, అతడు నా యొద్దకు వచ్చిన నాట నుండి నేటి వరకు నాకేం కనపడలేదు, ఏ తప్పు కనపడలేదు. ఆకీసు రాజు ఆ సైనికులకు చెప్తున్నాడు, ఆ సర్దారులకు చెప్తున్నమాట. ఇది మొదటి సంగతి. దావీదు అన్ని రాజుల దగ్గర మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఏ తప్పు లేని వాడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 29:4 వచ్చిన, అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోలేము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధముందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానులతో సమాధానపడును, మన వారి తలను ఛేదించి తీసుకొని పోవడం చేతనే కదా తన యజమానులతో సమాధానపడును. ఎప్పుడైతే ఈ ఆకీసు రాజు దావీదు గురించి ఇంత మంచి సాక్ష్యం చెప్పినాడో, చెప్పగానే ఈ ఫిలిష్తీయుల సర్దారులకి ఆకీసు మీద ఏమొచ్చిందంట? కోపం వచ్చేసింది. చూడండి 4వ వచనంలో, ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి ఏమంటున్నారు? ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోలేము. ఒకవేళ పంపించలేదనుకో, పంపించకపోతే అతడు ఏం చేస్తాడు అంటున్నారు? అతడు యుద్ధమందు మనకు విరోధి అవలేమో. ఇలా భయపెట్టండి. యుద్ధానికి పోతే యుద్ధంలో బాగా యుద్ధం జరిగేటప్పుడు ఇప్పుడు ఎవరు విరోధం అవుతారు? మన వెంటనే మన పక్షం వచ్చి యుద్ధంలో దావీదు మనకు విరోధం అవుతాడేమో. అంతేకాదు కింద అంటారు, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవడం చేతలే కదా తన యజమానులతో సమాధాన. అంటే మన తలను ఛేదించి మన తలను తీసుకొని పోయి తన యజమానుడు అంటే సౌలతో సమాధాన పడతాడు అంటున్నారు. ఇంతకీ ఎందుకు చెప్తున్నారు వీళ్ళు మాట తెలుసా? ఎందుకు? ఒకప్పుడు ఇదే జరిగింది. మనం సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఇంతకుముందు ఒకసారి గుర్తు చేసుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకి ఏం జరిగింది? అక్కడ యుద్ధం జరిగింది. సౌలు కుమారుడైన యోనాతాను తన ఆయుధాలను తీసుకుని చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం చేసినాడు. యుద్ధం చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి. 14వ అధ్యాయం. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశమున ఉన్న వారై చుట్టూల ప్రాంత
ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలునొద్దకు యోనాతానునొద్దకు మధ్యలో ఉన్న ఇశ్రాయేలుతో కలుసుకొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి. ఈ మాట గమనించారా? అంతకు మునుపు ఫిలిష్తీయుల వశములో ఉన్న వారై, హెబ్రీయులు ఎవరి వశంలో ఉన్నారు? ఫిలిష్తీయుల వశంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలతో ఫిలిష్తీయులకు యుద్ధం జరిగేటప్పుడు ఫిలిష్తీయుల వశంలో ఉన్న హెబ్రీయులు ఏం చేశారంట? ఆ వచనం చివరలో చదువుతారు, ఆ ఫిలిష్తీయులను విడిచిపెట్టారంట. ఎందుకు? సౌలునొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలుసుకోవడానికి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అంతకుముందు 14 అధ్యాయంలో ఫిలిష్తీయుల వశంలో ఉన్న ఈ హెబ్రీయులు యుద్ధం జరిగేటప్పుడు ఈ హెబ్రీయులు ఎవరితో కలుసుకున్నారు? సౌలుతోనూ యోనాతానుతో కలుసుకొని ఫిలిష్తీయులు ఏం చేశారు? విడిచిపెట్టేసినారు. అందుకనే ఇప్పుడు ఈ ఫిలిష్తీయుల సర్దారులు దావీదు విషయంలో కూడా అట్లా చేస్తాడేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. బాగా యుద్ధానికి వెళ్ళిన తర్వాత దావీదే మనకు విరోధం అవుతాడేమో, దావీదే మన తలను ఛేదించి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో సమాధాన పడతాడేమో అని అనుమానిస్తున్నారు. రెండవదిగా ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, దేవుని పిల్లలు ఎక్కడున్నా చివరికి ఎవరితో కలుస్తారండి? దేవుని పిల్లలతోనే కలిసిపోతారు, అంతే కదా? ఫిలిష్తీయుల మధ్య ఉన్నప్పటికీ దావీదు ఎవరండి? ఫిలిష్తీయుడు కాదు, హెబ్రీయుడే. గుర్తుపెట్టుకుంటే చివరికి హెబ్రీయులు కనబడితే ఏమవుతాడు? హెబ్రీయులతో కలిసిపోతాడు, అంతే. దేవుని పిల్లలమైన మనం కూడా ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరితో కలిసిపోవాలి చెప్పండి? దేవుని పిల్లలతో కలవాలి. మనము అన్నిటితో కలిసిపోకూడదు. ఎందుకు తెలుసా? అన్నిటి వేరు, దేవుని పిల్లలు వేరు. అందుకే పౌలు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ అంటాడు, 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు అంటాడు. నీతికి దుర్నీతితో ఏమే సాంగత్యము, క్రీస్తుకు బెలియాలతో ఏమే సంబంధము, దేవుని మందిరముతో విగ్రహాలకు ఏమి పొందిక. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలు ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండేవాళ్ళే. ఇలా దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండేవాళ్ళే. అందుకే దేవుని పిల్లలు ఎక్కడున్నా కూడా దేవుని పిల్లలతో ఏం చేయాలంటే సావాసం, లోకస్తులతో సావాసం చేయకూడదు. బైబిల్లో చాలా మంది చేసేమైనారు, చెడిపోయినారు. ఆదికాండము 6, 7, 8 అధ్యాయంలో భూమి మీదకి జలప్రలయం ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చింది? దేవుని కుమారుడు ఏం చేశారంట? నరుల కుమారుడు చక్కని వారిని చూసి ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. దేవుని కుమారులు అంటే దేవుని పిల్లలు, నరుల కుమార్తెలు అంటే అన్యుల పిల్లలు. ఉంటారు చక్కగా, చదువుకున్నారని చేసుకుంటే దేవుడు భూలోకాన్ని తీసినప్పుడు ఏమైపోయింది? అంతా చెడిపోయింది. వాళ్ళు వీళ్ళను కూడా చెడిపేసినారు అన్నమాట. సొలొమోను ఏం చేశాడు చెప్పండి? మంచి జ్ఞానే, ఆరంభంలో మంచి భక్తిపరుడే, కానీ ఆయన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఏం చేసినాడు? అనేక అన్ని స్త్రీలను వివాహం చేసుకొని తర్వాత చివరికి ఏమైంది? ఈ స్త్రీలందరూ పట్టుకొని ఈయన హృదయాన్ని తిప్పేశారంట. చాలా మంది మనమేమనుకుంటామంటే అనిలని చేసుకొని తిప్పేస్తామండి అంటున్నాం కదా, మార్చేస్తామండి, లాగేస్తామండి, గుంజేస్తామండి, అన్ని ఉత్తమాలు. సొలొమోను చేతనే కాలేదండి. సొలొమోను కంటే సొలొమోను కంటే మనం గొప్పవాళ్ళమేమి కాదు. పిల్లలు చాలాసార్లు మా అబ్బాయి చాలా తెలివైనడు, మా అమ్మాయి అసలే చాలా తెలివైంది, చిటికలో మారి చేస్తుంది, ఇవన్నీ చిటికలో మారిపోయే పరిస్థితి. కాబట్టి ఎప్పుడో
ప్రియులారా, ఎవరిని మనమే మార్చలేము. మార్చేవాడు దేవుడే. మారచ్చు, మారక పోవచ్చు. అందుకే దేవుడు బైబిల్ ఏం చెప్పాడు తెలుసా? అన్యులతో సావాసం చేయొద్దు, అన్యులతో సంబంధము పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకుంటే ఏమైతే ఒక వచ్చిన చూడండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. 23వ అధ్యాయము 12వ వచనం చూడండి. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో వెయ్యమంది, వారితో మీరును మీతో వారిను సాంగత్యము చేసి ఏమైనా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఇంకా కొంతమంది వారు కనానీయులు మిగిలిపోయినారు. వాళ్ళు మిగిలిపోయారని వాళ్ళు దగ్గరకు బియ్యం పెట్టుకుంటే, వాళ్ళతో సాంగత్యం పెట్టుకుంటే మీకు ఏమవుతుంది అంటే తర్వాత వచ్చింది, మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయడం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు గురిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కనులలో ఎట్లుంటారు ముళ్ళుగాను ఉండు. ఇది సంగతి. ఒకవేళ వాళ్ళతో బియ్యం పెట్టుకుంటే వాళ్ళు మీకు ఎట్లుంటారంటే, వాళ్ళు మీకు ఉరిగా బోనుగా ప్రక్కలలో కొరడాలుగా కళ్ళలో ముళ్ళుగా ఉంటారంట. మరి ఉంచుకుందామా? చాలా మంది పర్వాలేదన్నా అని చేసుకుంటారు కదా, అన్నిలో తెచ్చుకుంటారు. తర్వాత మా గోడలు ముళ్ళులాగా తయారైందన్న. ముళ్ళే మరి కావలసిన ముళ్ళు తెచ్చుకున్నారు. ముళ్ళు ఏమైంది చెప్పండి? ముళ్ళు పని అయితే గుచ్చడమే. ఇంకా బతికినంత కాలం గుచ్చించుకోవాలి. ప్రియులారా, అట్లా చేస్తే దేవుడు ముందే చెప్తున్నాడు, ఉరి బోనంటే నేను చిక్కులో పెట్టేస్తుంది అంతే. నా కుటుంబంలో నెమ్మది లేదు అంతే, చిక్కులో పడ్డావు అయిపోయింది. బ్రతికినంత కాలం ఏగాలి అంతే. చావులు ప్రార్థన చేసిన పోదది గుర్తుపెట్టుకోండి. వెళ్ళి పనిచేయవు. చావుల ప్రార్థనలు ఇవన్నీ పనిచేయవు. విశ్వాస ప్రార్థనలు ఇవన్నీ పనిచేయవు. ముందే దేవుడు వాక్యంలో చెప్పినాడు. అట్లాంటి పని చేయొద్దంటే దేవుని మాట వినకుండా మనం చేసి అన్న ప్రార్థన చేద్దామంటే ఇవన్నీ కాని పనులు. పిల్లరా, లేని ఒకటి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నట్టే అయిపోతుంది. సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అయిపోతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తాం, డబ్బులు చూసి, అన్నం చూసి, ఇంకా కులాన్ని చూసి, ఇంకా రకరకాలుగా ఎన్నో కారణాలు ఉంటాయి. వీటన్నిటిని బట్టి మనం తెచ్చుకొని చివరికి మనకు పెద్ద ఉరిగా బోనుగా ఆ ప్రక్కల్లో బల్యంగా దాంట్లో నలుసుగా తెచ్చి పెట్టుకొని జీవితాంతం ఏడుస్తూనే జీవితాన్ని కొనసాగించుకోవాలి. దేవుడు ముందే చెప్పినాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఫిలిస్తీన్ల సర్దార్లు ఏం చెప్తున్నారంటే, మనం యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో ఈయన ఎవరితో కలుస్తాడు? సౌలు ఇశ్రాయేలుతో కలిసిపోతాడేమో, మనకు విరోధవుతాడేమో, మన తలను ఛేదించి సౌలుతో సమాధానం పడతాడేమో. ఈయనకు రెడ్డి చెప్తున్నాను, కోపడుతున్నాను. దావీదుతో ఉన్నవారు ఎవరండి? హెబ్రీయులు, దేవుని ప్రజలు. ఏ రోజుకైనా దేవుని ప్రజలతో కలిసిపోయేవాళ్ళు. ఎందుకంటే నేను ఎక్కడున్నా కూడా దేవుని పిల్లలతోనే మనకు సంబంధం. దేవుని పిల్లలతోనే కలిసిపోవాలి. మనం ఏడున్నా కూడా దేవుని పిల్లలతోనే, కానీ వేరే వాళ్ళతో మనకు సంబంధము పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే పౌలు కూడా కొరింథీయులకు రాసి చెప్పినాడు, 15:33 చెప్తాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. నువ్వు మంచోడివే, కానీ నీ సావాసం చెడ్డదైతే ఆ సావాసాన్ని బట్టి నువ్వేమైపోతావు? చెడిపోయే ప్రభావం.
ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, దావీదు అన్యరాజు దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. రెండవది, ఆ అన్య సర్దారులే చెప్తున్నాడు, యుద్ధంలో వీళ్ళెవరు, ఈ హెబ్రీలు ఏ రోజుకైనా ఎవరితో కలిసిపోతారు? స్నేహితులు కలిసిపోయి మనకు శత్రువులు అవుతారు అని దావీదు తనతో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇది రెండవది. మూడవది, సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అతను చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేసు వాడిన దావీదు ఇక్కడే కాడా అని అతనితో చెప్పింది. దావీదులోకి వచ్చి ఈ ఫిలిష్తీయుల సర్దారులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతము చేసిరని గాన ప్రతిగానములతో నాట్యము చేయుచు పాడిన పాట ఇతని గురించే కదా అని చెప్తున్నారు. ఈ పాట ఎక్కడ పాడినారంటే ఫిలిష్తీయుల మధ్య పాడినరా? ఎక్కడ పాడారు? ఇశ్రాయేలు స్త్రీలు ఇశ్రాయేలు మధ్య పాడారు. ఇది ఎవరి దాకా పోయింది? ఫిలిష్తీయుల దాకా పాస్ అయిపోయిందన్నమాట. అయితే దావీదును గురించిన గొప్పతనం ఎక్కడికి పోయిందంటే ఆంగ్ల మధ్యకి పారిపోయింది. ఇలా దావీదు ఎలాంటి వాడు, దావీదు ఎంత గొప్పవాడు, దావీదు యొక్క కీర్తి ఘనత ఏమైందంటే అన్యుల వరకు చేరిపోయింది. అట్లాగే దేవుని నమ్మిన మన గురించి కూడా ఏం కావాలంటే అందరికి అన్యులకు కూడా తగ్గిపోవాలి. మన బంధువుల దగ్గరికి పారిపోవాలి, మన స్నేహితుల దగ్గరికి పారిపోవాలి, ఇరుగు పొరుగు వారికి అందరికీ మన గురించి తెలుసుకోవాలి. ఏమని? వీళ్ళు యేసు ప్రభువుని నమ్మి దేవుని బిడ్డలయ్యారు. దావీదు ఎంత గొప్ప విజయాన్ని సాధించారో ఆ స్త్రీలు ఇశ్రాయేలు దేశంలో పాడితే అది ఏమైందంటే ఆంగ్ల మధ్యకి అది అలా వెళ్ళిపోయింది అన్నమాట. సమాచారం వెళ్ళిపోయింది. మన గురించి కూడా మన ప్రభు జరిగిన సంగతి, ప్రభు కొరకు మనం చేసిన కార్యముల గురించి అనేకులకు ఏం కావాలి? తెలుసుకోవాలి. మన ప్రభు నమ్మిన సంగతి, పాపాన్ని విడిచిపెట్టిన సంగతి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన సంగతి, మన గురించిన సాక్ష్యం అనేది ఏం కావాలంటే అది అనేకులకి తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఆ సంగతి ఎవరికి తెలిసిందంటే ఎవరికి తెలిసింది? ఐగుప్తులో దేవుడు అద్భుతాలు చేశాడు. ఎవరికి తెలిసిందంటే అది అందుకే తెలిసిపోయింది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం లేకపోతే యెహోషువ గ్రంథానికి రండి, 2వ అధ్యాయం. ముందు ఈ మాట చదువుకొని అక్కడికి వెళ్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెను, యొర్దాను తీరములున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిని. ఎవరు విన్నారు? యెరికో పట్టణంలో ఉన్న రాహాబు అనే వేశ్య విన్నది. యెరికో పట్టణం ఎక్కడ ఉంది? కనాను దేశంలో ఉంది. ఇవి ఎక్కడ జరిగినాయి? ఐగుప్తు నుంచి విడిపించబడడం, ఎర్ర సముద్రం పాయలు కావడం, ఆరిన నేలగా చెడు, ఇవన్నీ ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేసిన కార్యాలు. ఇవి ఐగుప్తులో అరణ్యంలో చేసిన కార్యాలు. ఎవరు విన్నారంటే కనానులో ఉన్న ఈ రాహాబుని వేసేది. అంటే దేవుడు దేవుని పిల్లల పక్షంగా చేసిన కార్యాలు అన్నిల వరకు ఏమైంది? అది వెళ్ళిపోయింది. అట్లాగే సమూయేలు మొదటి గ్రంథం
సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 6వ వచనం. ఐగుప్తీయులను ఫరోయును తన హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనములను పోనిచ్చిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయిన కదా. ఎవరు చెప్పుకునేది మాటలు? ఫిలిష్తీయుల ఎవరంటే 1వ వచనంలో ఉంది. యాజకులు శకున గారిని పిలిపిస్తూ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అన్నిలో 6వ వచనంలో ఐగుప్తులో ఫరో హృదయం కఠినం చేసుకుంటే దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు చేసి వాళ్ళ హృదయం కరిగేటట్లు చేసి భయపెట్టి వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించే పరిస్థితి ఇచ్చాడు కదా. మరి దేవుడు మనసాన్ని పంపించకుండా హృదయం ఎందుకు కఠినం చేసుకుంటున్నారు? కఠినం చేసుకుంటే ఇంకా ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంటే ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాలను గురించి ఫిలిష్తీయులు కూడా విన్నారు. బైబిల్లో దేవుని పిల్లల పక్షంగా దేవుడు చేసిన కార్యాలు అన్య జనుల మధ్యకి అది సమాచారం వెళ్ళిపడింది. అట్లాగే ప్రభు నిన్ను నన్ను రక్షించిన సంగతి, తర్వాత మన జీవితాల్లో దేవుడు చేసే అనేక గొప్ప కార్యాల విషయంపై అనేకులకు ఏం కావాలంటే తెలియాలి. మన ద్వారా మన గురించి అనేక అన్ని జనుల మధ్యకి మన గురించిన సాక్ష్యం వెళ్ళిపోవాలి. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి. కాబట్టి మాసిదోనియలోను అఖాయలోను విశ్వాసులకందరికీ, అంటే తెస్సలోనికే విశ్వాసులు ఎవరెవరికి మాదిరైనారంట? మాసిదోనియా విశ్వాసులకి, అఖాయలో ఉన్న విశ్వాసులకి వీళ్ళు ఎట్లున్నారంట? మాదిరయ్యారంట. ఎందుకు అంటే తర్వాత ఎందుకనగా కారణం చెప్తున్నాడు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను చాలు. అంటే వీళ్ళు దేవుడు నమ్మిన తర్వాత వీళ్ళ ద్వారా దేవుడు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను ఏమైంది? మ్రోగిందంట. మ్రోగడం అంటే శబ్దాలతో చెప్పడం. వీళ్ళ ద్వారా ఏమైపోయిందంటే దేవుడు గురించిన సాక్ష్యం అట్లా వెళ్ళిపోయింది. కాబట్టి పిల్లరా, దావీదు ఇశ్రాయేలు దేశంలో గొలియాతును చంపినాడు. చంపిన తర్వాత ఆ యుద్ధంలో విజయం పొందిన తర్వాత ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు స్త్రీలు పాట పాడితే దావీదు చేసిన ఆ కార్యముల గురించి, ఆ పాడిన దాని గురించి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఫిలిష్తీయుల మధ్యకి ఆ సమాచారం వెళ్ళిపోయింది. దావీదు గొలియాతును చంపిన సంగతి, ఇశ్రాయేలు ప్రజలు పాట పాడిన సంగతి, ఆ సమాచారం దేవుడు తన పక్షంగా చేసిన ఆ గొప్ప కార్యము అన్యుల మధ్యకి ఎట్లా అది వెళ్ళిపోయిందో మన జీవితంలో కూడా దేవుడు మన జీవితాలు చేసిన కార్యములు మనం రక్షించడం, మన జీవితాన్ని మార్చడం, మనలో మార్పు తీసుకురావడం, మన పట్ల దేవుడు చేసే అనేక గొప్ప కార్యములు అవేం కావాలంటే అనేకులకి అది తెలియాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు నా ఇంటి పక్కలకే తెలియదు వాళ్ళు వేసుకున్నాను కదా. వీళ్ళు కొన్నిసార్లు కొన్ని ఇళ్ళ పోతారు కదా, వెళ్ళి పక్కిళ్ళలో అడుగుతారు, ఏమంటే ఇక్కడ వేసుకున్న ఉంటారు కదా అంటే వాళ్ళంట ఈ గదిలోనే లేదు సార్, ఎక్కలేదంటే ఈ గదిలోనే లేదంట. మళ్ళీ వాళ్ళు అంటారు ఏమని, మేము మందిరకు ఎప్పుడు నుంచో వస్తూనే ఉన్నా అంటారు. ఎప్పుడు నుంచో వస్తున్నారు కానీ వీళ్ళు ప్రభువు నమ్మిన సంగతి పక్క వాళ్ళకే అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. దేవుడు నమ్మినామని మన గురించి సమాచారం అనేకులకు తెలియాలి. తెలిసినప్పుడు పిల్లల దేవుని గొప్పతనం వారు తెలుసుకుంటారు. ఇప్పుడు 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి,
దావీదు, ఆకీషు రాజు అన్ని రాజుల దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. రెండవది ఏంటంటే దావీదు తనతో ఉన్నవారు ఏ రోజుకైనా ఇశ్రాయేలు ప్రజలతో కలిసిపోయేవారని ఫిలిష్తీయుల సర్దారు గుర్తుపెట్టినారు. మూడవది ఏంటంటే దావీదు గురించి ఇశ్రాయేలు దేశంలో స్త్రీలు పాడిన పాట ఫిలిష్తీయుల మధ్య గజమైంది, అలా పారిపోయింది. అట్లాగే మన గురించిన సాక్ష్యం, మన భక్తి జీవితాలు, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మన బంధువుల మధ్యకి పాకిపోవాలి, మన స్నేహితుల మధ్యకి పాకిపోవాలి. అట్లా పాకిపోవాలంటే మనం దాని గురించి ఏం చేయాలి? పంచుకోవాలి. ఎవరైనా ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఏం చేయాలి? దేవుడికి కార్యం చేశాడు చెప్పాలి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు నమ్మాం, మన జీవితం మారింది, మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మనం ఏమి మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పకపోతే అవి ఎవరికి తెలియకుండా ఉండిపోతాయి. కనుక మన ద్వారా దేవుడు చేసే కార్యాలు దేవుడికి తెలియాలి. ఇది మూడవది. నాలుగవది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం చదవండి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు, దానిలో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ అందు ఏ దోషము నాకు కనపడలేదు, కానీ సర్దారులు ఎంత ఇష్టం లేక ఉన్నారు. చూసారా? ఇప్పుడు 4వ సంగతి చూస్తున్నా. 6వ వచనంలో ఆకీషు రాజు దావీదును పిలిచి ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, నీవు నిజముగా ఎవరు యథార్థపరుడవై ఉన్నావు. అందుకనే కింద అంటాడు, నీవు తండ్రిలో నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకోలేదు, నాకు ఇష్టమే. ఆయన వచ్చిన చివరిలో అంటాడు, సర్దారులు అంత ఇష్టం లేక ఈ సైనికులు కూడా నాకు ఇష్టమే. ఎందుకు నాకు ఇష్టం అంటే మొదట్లో చెప్పినాడు ఏమని, దేవుడు నిజముగా ఎవరు యథార్థపరుడవై ఉన్నావు. చూడండి, దావీదు గురించి ఎంత చక్కని మాట చెప్పాడు. ఇలా ఒక అన్య రాజు ఇస్తున్న సాక్ష్యం. ఇతడు ఎవరండి? యథార్థపరుడు. ఇలా అన్య జనులు మనం కూడా గురించి ఏమని చెప్పాలి? ఇది యథార్థవంతుడు అంతే అని చెప్పాలి. చాలాసార్లు మనం చెప్పుకుంటేనేమని మనం యథార్థవంతులు. చూడండి, ఆదికాండము త్వరగా తీయండి. ఆదికాండము 42వ అధ్యాయం 9వ వచనం నుంచి, యోసేపు వారిని వచ్చి, మీరు వేగుల వారు ఈ దేశము గురించి తెలుసుకుని వచ్చిందని వారితో అనగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చింది, మేమందరము ఒక్క మనుషుని కుమారులను. ఈ మాట చూడండి, ఎవరితో చెప్తున్నారు ఈ మాట? యోసేపుతో. యోసేపుకి ఎవరి గురించి తెలుసు చెప్పండి? సహోదరుల గురించి తెలుసు. తెలియదా? మరి నాయన మీ గురించి నాకు తెలుసురా, మేము యథార్థవంతులమని చెప్తున్నారు, కానీ మీ కథ అంతా నాకు తెలుసు. మీరు నన్ను ఏం చేశారో తెలుసు, నన్ను ఏ విధంగా చేసి ఇక్కడ పంపించారో అంత చరిత్ర తెలుసు. అంత తెలిసిన ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు? అక్కడ చదవ, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము దేవుల వారు కామని. కాబట్టి నిజమండి. పిల్లరా, యోసేపు నవ్వుకునేటువంటి మనసు, నాకేం చేసారో నాకు తెలుసురా, ఈయన చేసిన పనికి వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికే వచ్చి నేను ఎవరమో ఎంత యథార్థవంతులను. పిల్లరా, చాలాసార్లు మనము యోసేపు సహోదరులు చెప్పుకుంటాను. యోసేపు సహోదరులు యోసేపు మీద పగపట్టిన వారు.
అసూయపడిన వారు యోసేపు దేశాన్ని పెంచుకొని యోసేపును గుండెలో త్రోసేసిన వాళ్ళు, యోసేపును పైకి లాగి ఇస్మాయిల్కి అమ్మేసిన వాళ్ళు, యోసేపుకి ఎంతో కీడు చేసి ఇప్పుడు ఏమంటున్నారేమో యథార్థవంతులం. ఇదే వాళ్ళు అనుకుంటారు. నేను చెప్పేది నమ్మేసింటారు అనుకుంటారు, కానీ వాస్తవానికి యోసేపుని ఇంకా వాళ్ళకి తెలియలేదు. యోసేపు గుర్తుపట్టినాడు, వాళ్ళని చూడగానే అనుకున్నాడు, అబ్బా వచ్చినారు మా ఊరు, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న వస్తారని, వచ్చేసినారు, టయానికి వచ్చారు అని ఆయన ఏం చేశాడు, మీరు నా దగ్గరికి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మా దేశాన్ని ఏం చేయడానికి, వేవు చూడడానికి వచ్చారు అని చెప్పేసరికి వాళ్ళు అన్నారు, ఏమో లేదు ప్రభువా, మేము ఎందుకు వచ్చామంటే మేము ఆహారం కోసమే వచ్చాము. మేము ఎవరమో మేము యథార్థవంతులం. పిల్లరా, దేవుడు నేను యోసేపు సహోదరులు చెప్పుకునే వారని ఉంటారు. నిజంగా మనం ఎట్లా ఉండాలి, యథార్థవంతులమై ఉండాలి. దావీదు ఎవరంటే యథార్థవంతుడు. అందుకే 18వ కీర్తన 25వ వచనంలో దేవుడు అక్కడ దావీదు అంటాడు, ఏమంటాడంటే నీవు దయగల వారి ఎడల ఎట్లుంటావో దయ చూపిస్తావో, యథార్థవంతుల ఎడల నువ్వు, దేవుడు యథార్థంగా ఉంటాడంట. మనం యథార్థంగా ఉంటే మన దేవుడు కూడా యథార్థంగా ఉంటాడు. అంతేకాదు దినవృత్తాంతములు 1వ గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు దేవుడిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ అంటాడు, యథార్థవంతులంటే నీకు ఇష్టము అంటాడు. చదవడం మాట దినవృత్తాంతములు 1వ గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావని చాలా దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు దేవునికి ఏముందంటే ఇష్టపడుతున్నావని నేను. యథార్థవంతులైన దేవునికి ఏంటంటే ఇష్టం. యథార్థతకి విరోధమైన పదం ఏంటి, వేషధారణ. వేషధారణకి దేవునికి ఇష్టం ఉండదు, యథార్థంగా ఉండాలి. బైబిల్లో చాలా మంది ఆరంభంలో యథార్థంగా ఉన్నారు, దినాలు గడిచే కొద్ది ఏమైనారు, యథార్థతను పోగొట్టుకున్నారు. బైబిల్లో ఇందాక చెప్పుకున్నాం సొలొమోను. మీరు సొలొమోను ఆరంభం చూడండి, దావీదు వలె సొలొమోను హృదయం దేవుని దృష్టికి యథార్థంగా ఉండేదని చదువుతాం రాజుల 1వ గ్రంథం 2వ అధ్యాయంలో. తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేసరికి అన్య స్త్రీలను మోహించి ఇప్పుడు ఏమన్నాడు, వాళ్ళను సంతోషపెట్టడానికి ఏం కట్టాడు, అన్య బలిపీఠాలు కట్టాడు. ఇదే సొలొమోను యెరూషలేము కట్టాడు, అదే టైంలో బలిపీఠాలు కట్టాడు. భార్య అంటారు, ఈరోజు మంచి రోజు ఆడ వస్తారని ఒప్పుకున్నానంటే 11 అని తీసుకుని పోతాడు. మళ్ళీ ఆ విశ్రాంతి దినం వస్తే యెరూషలేము ఆరాధన చేస్తాడు. ఇటు ఆరాధన చేస్తున్నాడు, అటు ఏం చేస్తున్నాడు, భార్యల సంతోషం కోసం అక్కడ ఆ పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమనాలి, అందుకే అక్కడ దేవుడు రాయించినాడు, సొలొమోను హృదయము దేవుని దృష్టికి యథార్థము కాక పోయేను అని ఉంటుంది. అక్కడ సొలొమోను హృదయం యథార్థంగా లేదు. అలాగే ఆసా గురించి కూడా చూడాలి. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయంలో ఆయన రాజైన తర్వాత ఆయన హృదయము దేవుని దృష్టిలో యథార్థంగా ఉంది అని చదువుతారు. అయితే 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన హృదయం యథార్థంగా లేదని చూస్తాను. అందుకే అక్కడ 16:9లో ఒక ప్రవక్త చెప్తాడు, తన ఎడల యథార్థ హృదయము ఏమంటాడు అక్కడ, తన ఎడల యథార్థము గల వారిని బలపరుచుటకై యెహోవా కను దృష్టి లోకమంతా సంచారము చేయొచ్చు. అయితే నువ్వు మతి తప్పి ప్రవర్తించు. ఆశ చివరి దినాలకు వచ్చేసరికి హృదయం ఏమైపోయిందంటే యథార్థము పోగొట్టుకున్నాడు. బైబిల్లో అట్లా యథార్థంగా ఆరంభంలో ఉండి చివరికి యథార్థం పోగొట్టుకుని జరుగుతున్నారు. ఇలా దేవుని దావీదు వలె ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఉండాలి.
దేవుడు కోరుకునేది ఎవరినంటే యోహాను సువార్త 4:23 మనకు తెలుసు అందరికీ. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అక్కడ అంటాడు, అయితే యథార్థముగా ఆరాధించు వారిని ఆరంభంలో చెప్పి చివరిలో అంటాడు, అతివారే కావాలని తండ్రి కావాల్సింది ఎవరంటే యథార్థంగా ఉండేవాళ్ళు కావాలి. కానీ దినాలు ఏమైపోయిందంటే యథార్థత కోల్పోతున్నారు. కాబట్టి 4వదిగా దావీదును గురించి ఆకీషు రాజు ఏం చెప్పాడు, నువ్వు యథార్థపరుడు అన్నాడు. తర్వాత 7వ వచనం, ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకూడనట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా దావీదు, నేనేమి చేసింది, నా ఏలవాడు రాజా, నీ శత్రువులకు యుద్ధము చేయకై నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమో కనబడేదని అడిగిన. 9వ వచనం, అందుకు ఆకీషు, గాయపరచబడే నువ్వు నా దృష్టి కనబడుతున్నావని నేను ఎరుగుదును చాలన్నా. ఇక్కడ 5వ మాట చూస్తున్నాను. ఎప్పుడైతే ఈ సర్దార్లు వద్దన్నారో దావీదు ఆ మాట చెప్పగానే దావీదు అడుగుతున్నాడు, నేనేం చేశాను, యుద్ధానికి రాకుండా నన్ను ఆపడానికి నేనేం తప్పు చేశానంటే 9వ వచనంలో అంటారు. అందుకు ఆకీషు, దైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను దాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధంలోకి రాకూడదని చెప్పుచున్నారు. అయ్యా, నా దృష్టిలో నువ్వు మాత్రం ఎట్లున్నావంటే దైవదూత వలె కనబడుతున్నాను, కానీ నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ సర్దారులు సైనికులే వద్దని చెప్తున్నారు. 5వదిగా దావీదు ఎట్లా కనబడుతున్నాడు ఆకీషు దృష్టికి, దైవదూత వలె. చూసారా, అన్యజనులు మనం చూస్తే మనకు ఎట్లా కనపడుతుంది చెప్పండి, దేవుని దూతలా కనపడతాను. తర్వాత దానికి వ్యతిరేకమైన పనులు మనం దయ్యపు దూతలా కనపడతాను. స్టెఫెను గురించి మనం చదవడం ముగించకుండా అపోస్తలుల కార్యాలు, స్టెఫెను ముఖాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఎట్లా కనపడ్డాడట చూడండి. 6వ అధ్యాయం 15వ వచనం, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము అని వారికి స్టెఫెను ముఖం ఎట్లా కనపడిందంట, దేవదూత ముఖం వలె. పిల్లరా, స్టెఫెను దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, అందుకనే దేవుని దూతలాగా ఆయన ముఖం కనపడింది. అన్యజనులు మన ముఖాన్ని చూసినప్పుడు మన ముఖ కవలికలను బట్టి వాళ్ళు చేయాలి, వీళ్ళు దేవునికి చెందిన వారు, దేవుని యొక్క రూపము కలిగిన వారు, దేవదూత లాంటి వాళ్ళు అని చెప్పాలి. బైబిల్లో యోసేపు గురించి ఫరో అంటాడు, ఇతనిలాగా దేవుని ఆత్మ కలిగిన ఇంకొకరిని మనము కనుగొనగలమా అంటాడు. కనుగొనలేము. దావీదు గురించి కూడా నెబుకద్నెజరు భార్య చెప్తుంది బెల్షస్సరుతో. ఆయన ఆ గోడ మీద రాసిన అక్షరాల 5వ అధ్యాయంలో అక్కడ చూస్తాం, చూడండి, ఆ మాట చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం అన్నమాట. 5వ అధ్యాయం, బెల్షస్సరు ద్రాక్షరసం తాగినప్పుడు దేవుడు తన చెయ్యి వచ్చి రాత రాసినప్పుడు అది ఎవ్వరు చదవలేకపోతే, ఇప్పుడు 11వ వచనం చదవండి. నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరి మనుషుడు? దానియేలు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానములో బుద్ధి తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను చాలు. నెబుకద్నెజరు కనుగొన్నాడు, నీ తండ్రి కనుగొన్నాడు.
దానియేలు ఒక మనుషుడు నీ రాజ్యంలో ఉన్నాడు. అతనికి ఏముంది? దేవతల ఆత్మ ఉంది, అతనికి దేవుని జ్ఞానం ఉంది, దేవుని బుద్ధి ఉంది. ఒక అన్య స్త్రీ రాజు భార్య చెప్తున్నమాట, ఇలాగా అన్యజనులు మన గురించి ఇట్లాంటి మంచి సాక్ష్యం చెప్పాలి. మనం 5 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆకీషు రాజు అన్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేటి వరకు నీలో ఏ తప్పు కనపడలేదని సాక్ష్యం ఇచ్చాడు. ఇలాగా అన్యజనులు మనం చేసినప్పుడు కూడా మళ్ళీ ఇట్లాంటి సాక్ష్యం వాళ్ళకి కనపడాలి. రెండవది, దావీదు ఉన్నవారి హెబ్రీలు ఏనాటికైనా ఫిలిస్తీన్లు విడిచి ఇశ్రాయేలు ప్రజలతో కలిసేవాళ్ళు. అట్లాగే దేవుని పిల్లల మీద మనము దేవుని పిల్లలతో సావాసము. మూడవది ఏంటంటే, దావీదు ఇశ్రాయేలు దేశంలో స్త్రీలు పాట పడితే అది అన్యుల మధ్యకి వెళ్ళిపోయింది. అట్లాగే మన గురించి దేవుడు మనం చేసిన కార్యాల గురించి అనేకులకి ప్రాకాలి, అది మన సాక్ష్యం ఇద్దరికి వెళ్ళిపోవాలి. నాలుగవది, దావీదు ఆకీషు రాజు దగ్గర ఎట్లున్నాడు? యథార్థంగా ఉన్నాడు. మనం కూడా అన్యుల దగ్గర యథార్థంగా ఉండాలి. ఐదవది, దావీదును ఆకీషు చూసినప్పుడు దైవదూతలా కనపడుతున్నాడు. మనం కూడా అన్యుల వల్ల చూసినప్పుడు దేవుని రూపం, దైవ గుణం మనలో మన రూపంలో కనపడాలి. ఆ విధంగా ఆకీషు చెప్పి కింద వచ్చిన నువ్వు తిరిగి నువ్వు ఉండే స్థలానికి వెళ్ళబడితే దావీదు తిరిగి తీశాడు, తానుండే సిక్లగ్లకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి పిల్లరా, మనం కూడా దావీదు అన్య రాజుల దగ్గర అన్యుల మధ్య ఉన్నప్పుడు ఆయన తప్పు లేని వాడిగా కనపడ్డాడు. తాను ఏ రోజు నేను దేవుని పిల్లల్ని కలిసేవాడుగా కనపడుతున్నాడు. మూడవది, ఆయన గురించిన సాక్ష్యం సోదరం వెళ్ళిపోయింది. నాలుగవది, ఆయన యథార్థవంతుడు. ఐదవది, దైవదూతములు కనపడుతున్నాడు. ఇంత మంచి సాక్ష్యం అన్యుల మధ్య దావీదు మాట్లాడు. అట్లాగే నేను మనము ఈ లోకంలో అన్యుల మధ్య చెప్పుకున్నాను. గుర్తుపెట్టుకోండి, అన్యులు మనల్ని కనిపెడతా ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఆకీషు రాజు, అన్య రాజు దావీదు గురించి ఇచ్చిన మంచి సాక్ష్యం ఈనాడు అన్నిటిలో మన గురించి కూడా ఇచ్చే విధంగా మనం కూడా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి.